ఓంకార ఉచ్చారణ పితృణం. ఓంకార ఉచ్చారణ ఋషురణం. ఓంకార ఉచ్చారణ దైవరుణం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. Please press the bell icon. Please subscribe our channel. Please forward these videos near and dear. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను మీ బాబా పాండంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టెంట్ లైఫ్ కోచ్, మోటివేషన్ ట్రైనర్, సో మనీ ధ్యాని ప్రోగ్రామ్ ట్రైనర్. సో ప్రతినిత్యం కూడా ఒక మోటివేషన్ వీడియోతో, అది యోగా కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ఆక్యుపేచర్ కావచ్చు, కలర్ థెరపీ, సీడ్ థెరపీ, న్యూమరాలజీ కావచ్చు, ఏదో విధంగా ఒక 100% కనీసం 1% అయినా మీకు ఉపయోగపడుతుంది. మిమ్మల్ని పాస్ చేయడానికి ఇది ఒక సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఊరికే రాదు, సాధన చేస్తేనే వస్తుంది, చూస్తే కూడా రాదు. వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి లైఫ్లో. సో తప్పనిసరిగా గత 25 సంవత్సరాలుగా ఇండియా మొత్తం ట్రావెల్ చేసి తన్ మన్ ధన్, కాలము, సమయము, శ్రద్ధ, డబ్బు, లక్షల రూపాయల డబ్బు ట్రైనింగ్స్కి పెట్టి నేర్చుకొని మీకు ఒక 10 minutes 15 minutes ఈ వీడియోని అరటి పండులాగా అందిస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకొని 10 మందికి ఇంకా ఉపయోగపడే విధంగా మీరు కూడా ఒక లీడర్గా, ఒక ట్రైనర్గా తయారవుతారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మేము ప్రతి సండే కూడా స్పెషల్గా ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఎవరికైతే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, యోగా, సర్టిఫికేట్, ఆక్యుపేచర్, ఇంకా వివిధ లైఫ్ స్కిల్స్ కోసం మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. తప్పనిసరిగా సంప్రదించండి. సో ఈరోజు మీకు న్యూమరాలజీ పద్ధతిలో ప్రతిరోజు మనం చెప్తున్నాం బలరేఖల గురించి, హరోస్కోప్. సో గొప్ప గొప్ప సెలబ్రిటీస్, నాయకులు, దేశ నాయకులు, ప్రపంచ నాయకులే గురించి చెప్తున్నాం. ఈరోజు మన భారతదేశంలోనే ఆ ఫ్యామిలీ అంటేనే ఒక ప్రత్యేకమైన ఒక రేంజ్లో మనం చూస్తాం. అసలు ప్రతిసారి కూడా ఏదైనా కామెడీకి కూడా చేసేవాలే, ఇక నువ్వు అంబానీ అయిపోయినట్టే, నువ్వు ధీరుభాయ్ అంబానీ అయినట్టే, ఓహో నువ్వు ఇది చేసావులే అని మనం పొగుడుతుంటాం. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాళ్ళ పేరు తీస్తూ ఉంటాం. ఇప్పుడు సినిమా కూడా వచ్చింది కదా అంబానీ అని. సో ఈ విధంగా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వాళ్ళ జీవితంలో కూడా బలరేఖలు ఎలా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఏది పెట్టినా ముఖేష్ అంబానీ హిట్గా ఉంటాడు, ముందుకెళ్ళిపోతుంటాడు. సో అనిల్ అంబానీ కొంచెం వెనకంజలో ఉండి లాస్ అయిపోతూ ఉంటే అన్న వచ్చి హెల్ప్ చేస్తుంటాడు ఎప్పుడు కూడా. సో ఒకప్పుడు అనిల్ అంబానీ చాలా గ్రోత్ ఫాస్ట్గా ఉండే. సో ఎందుకు, ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న బలరేఖలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా సాధించారు. ఈరోజు విల్ పవర్ లైన్ అంటే సంకల్పరేఖ. ఫస్ట్లో మేము చెప్పాను దృఢ సంకల్పరేఖ. ఈ విల్ పవర్ లైన్ మీకు ఉందా, మీ వైఫ్కి ఉండొచ్చు, మీ పిల్లలకు ఉండొచ్చు. ఈరోజు తెలుసుకుందాం ఖచ్చితంగా విల్ పవర్ లైన్. న్యూమరాలజీ ప్రకారంగా హరోస్కోప్లో మీకు ఆ దృఢ సంకల్పరేఖ ఉందా, ఉంటే ఏంటి లాభం తెలుసుకుందామా. సో ఈరోజు మనం ఆయన డేట్ ఆఫ్ బర్త్లో మనం ఏమేమి రహస్యం తెలుసుకుందాం. సో ఈ విధంగా అనిల్ అంబానీ గారు జూన్ 4వ తారీఖు 1959లో పుట్టారనమాట. సో ఆ విధంగా మనకు జూన్ 4వ తారీఖు 1959. అదే ముఖేష్ అంబానీ గారు ఏప్రిల్ 19, 1957. అంటే ఒక దాదాపుగా 2 years డిఫరెంట్ అనమాట అన్నయ్యకు తమ్మునికి. సో ఈ విధంగా మీకు ఇంకొక రహస్యం కూడా చెప్తాను. ఎప్పుడు కూడా 19 అంటేనే 1, 9, 1, 10, 19, 28 వీళ్ళు లీడర్స్ అండి. వీళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ యొక్క ఉనికిని ప్రదర్శిస్తుంటారు సూర్యుల్లాగా. రాజకీయాల్లో ఉన్న, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న, వైద్య వృత్తిలో ఉన్న, బిజినెస్లో ఉన్న, వీళ్ళు టాప్ పొజిషన్లో ఉండే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సో అందుకోసమే ఈ 19 అనేది
ఈ 1 అనేది ఏంటంటే సూర్యుడు, 9 అనేది ఏంటంటే కుజుడు. అంటే సూర్యుడు ఒక రాజు అయితే 9 ఈ కుజుడు ఉన్నాడు కదా, వారియర్, రక్షకుడు అనమాట. సో ఇంత గొప్ప మంచి నెంబర్స్. ఈ మొత్తం కూడా 1 నెంబర్ వస్తుంది కదా. 1 నెంబర్ ఎప్పుడు కూడా ఎవరికి హెల్ప్ చేస్తుంది అంటే 4 నెంబర్ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది, 9 నెంబర్ వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. సో అట్లా ఈ విధంగా ఎప్పుడు కూడా హెల్పింగ్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన 19 నెంబర్లో ఉన్నాడు, ఈయన 4 నెంబర్లో ఉన్నాడు. సో 4 నెంబర్కి బాగా హెల్ప్ చేసేవాళ్ళు 1, 10, 19 వాళ్ళు, 28 వాళ్ళు. సో ఈ విధంగా మనం ఈరోజు విల్ పవర్ లైన్, విల్ పవర్, మీలో విల్ పవర్ ఉంది, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ అన్నట్టుగా. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 4, 5, 6, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే జాగ్రత్తగా వినండి యోగ సాధకులారా, మా యొక్క యూట్యూబ్ ప్రేమికులారా. 4, 5, 6, 4, 5, 6 ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే వాళ్ళకి విల్ పవర్ ఉన్నట్టు, ఆ విల్ పవర్ రేఖ, ఆ బలరేఖ ఉన్నట్టు. సో దీనివల్ల మీరు మీ జీవితంలో అపురూపమైన విజయాలు సాధిస్తారు, నో డౌట్. సరే, ఆయన లక్షల్లో కోట్లలో నష్టం వచ్చినా వీళ్ళు అపర కుబేరులే, వీళ్ళు ఇద్దరు కూడా. వీళ్ళ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం నష్టాలు కూరుకుపోయి రోడ్ల మీద ఏమి ఉండలేరు వీళ్ళు. కానీ అన్న ఎక్కువ సంపాదిస్తున్నాడు, తమ్ముడు కొంచెం లాస్లో ఉన్నాడని వార్త బ్రేకింగ్ న్యూస్లో మనం వింటుంటాం. కానీ వీళ్ళకి ఇప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వీళ్ళకు. సో అందుకోసమే వీళ్ళ దగ్గర 4, 5, 6 అంటే విల్ పవర్ ఉంది. సో విల్ పవర్ రేఖ ఉంది, విల్ పవర్ పవర్ లైన్ ఉంది, బలరేఖ ఉంది. అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తాను కదా, డిటర్మినేషన్ లైన్ 159, ఇదిగో 159 కూడా ఉంది, చూసారా, 159 కూడా ఉంది. ఈ 2 బలరేఖలు ఉన్నాయి అనిల్ అంబానీ గారికి. అదేవిధంగా మరి ముఖేష్ అంబానీ గారికి ఏమున్నాయో చూసుకుందామా ఒకసారి. ఇదిగో 159 ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారికి ఉన్న ప్రాక్టికల్ లైన్ ఉంది, ఇదిగో 147, ఇదిగో. అంటే ఇవి ఉన్నాయి కాబట్టే వీళ్ళు ఈ రేంజ్లో ఉన్నారు అనడానికి సందేహమే లేదు. గురువుగారు మాకు కూడా ఉన్నాయండి. అవును, మీకు కూడా ఉన్నాయి. కానీ మీరు చేసేది స్మార్ట్ వర్కా, హార్డ్ వర్కా? ప్రతి క్షణం మీరు టైం మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారు? సూర్యోదయానికన్నా ముందు లేస్తున్నారా? 1 గంట 2 గంటల ముందు లేస్తున్నారా? మీకు అన్నీ ఉన్నాయి. మీ పేరులో బాగుంది, మీ నంబర్ బాగుంది, మీ ఇంటి నెంబర్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీకు రిజల్ట్స్ ఎందుకు రాలేదు? అంతదాకా ఎందుకండి? ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారికి 2 బలరేఖలు ఉన్నాయి. ప్రాక్టికల్ లైన్ ఒకటి ఉంది, వాస్తవ రేఖ ఉంది, దృఢ సంకల్ప రేఖ ఉంది. మరి అనిల్ అంబానీ గారికి కూడా విల్ పవర్ లైన్ ఉంది, తర్వాత డిటర్మినేషన్ లైన్ 2 ఉన్నాయి. అయితే ముఖేష్ అంబానీ గారే బాగా ముందుకెళ్ళిపోతున్నాడు, అనిల్ అంబానీ గారు రోజు తగ్గిపోతుంది. ఎందుకంటే నేను చెప్తుంటాను కదా, మీకు ఎంత మంచి నెంబర్లు ఉన్నా, ఎన్ని బలరేఖలు ఉన్నా, మీ పేరులో మాత్రం నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే అది తదాస్తు దేవత అవుతుంది. సో అందుకోసమే అనిల్ అనే పేరులో నిల్ అని వచ్చిందా లేదా? అఖిల్ అనే పేరులో కిల్ అని వచ్చిందా లేదా? సో అందుకోసమే అఖిల్ మొదటి సినిమా తీసినా హిట్ కాలేదు, మ్యారేజ్ లెవెల్లో కూడా మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో అందుకోసమే మీరు ఎంత సెలబ్రిటీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎంత మేధావులైనా కావచ్చు, నంబర్స్ పనిచేస్తాయి. పేరు, నేమ్ ఈజ్ ఫేమ్. సో అందుకోసమే నేను చెప్పేది ఒకటే, విల్ పవర్ లైన్ 4, 5, 6, 159 అనే దృఢ సంకల్ప రేఖ ఇక్కడ ముఖేష్ అంబానీ గారికి ఉంది, అనిల్ అంబానీ గారికి ఉంది. ఇక్కడ వీళ్ళ జీవితంలో అపురూప విజయాలు సాధించారు. కానీ దీని యొక్క నెగిటివ్ కూడా వాళ్ళ జీవితంలో అది ఏదో ఒక రూపంలో, ఈ నిల్ అనేది ఏదో ఒక రూపంలో ఆయనకు రిజల్ట్ ఇస్తూనే ఉంది. సో అందుకోసమే నేమ్ ఈజ్ ఫేమ్. మీ పేరులో కూడా నెగిటివ్స్ ఉంటే సెర్చ్ చేసుకోండి. మంచి విజయాలు కలిగిన నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళాలి, కానీ మనం వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. మనం రోజు డెవలప్ కావాలి, అప్ టు డేట్ కావాలి, మన భారత్ని విశ్వగురువుగా తయారు చేసుకోవాలి. సో మొత్తం మీద అయితే మన జీవితంలో మన నంబర్స్ ఏంటి, మన జీవితంలో మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది రహస్యమే స్టడీ ఆఫ్ నంబర్స్. ఇట్స్ కాల్డ్ న్యూమరాలజీ. ఫాదర్ ఆఫ్ ద న్యూమరాలజీ మనకు పైథాగరస్. మోడర్న్ ఫాదర్ ఈజ్ Hero is the hero of numerology. Thank you for watching and listening. Please forward these videos near and dear. Press the bell icon. Please subscribe our channel. Thank you. Jai Ho Bharat.
యాత్రా ఫర్ భారత్. మీ బాబా పాండంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.